వెల్కమ్ టు 95 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా క్రిస్మస్ సంబరాలు. మెదక్ చర్చి వద్ద ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో భారీ బందోబస్తు. తిరుమల శ్రీవారి దర్శనానికి కరోనా వ్యాక్సినేషన్ ధృవీకరణ తప్పనిసరి, లేదంటే దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేసిన టీటీడీ. నిజామాబాద్ లో రెచ్చిపోతున్న బైక్ దొంగలు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు. భావనపాడు పోర్టు నిర్వాసితుల త్యాగం మరవలేనిదన్నదని ఏపీ మంత్రులు. భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. కరుణామయుడి జన్మదిన వేడుకలకు మెదక్ సంగారెడ్డి జిల్లాలోని చర్చిలు ముస్తాబయ్యాయి. ప్రఖ్యాతిగాంచిన ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చి ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో చర్చి శోభయామానంగా కనబడుతున్నది. ఈ చర్చికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది భక్తులు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చర్చి బయట ఏర్పాటు చేసిన శాంతాక్లాస్ బొమ్మ ఆకట్టుకుంటున్నది. చర్చికి వచ్చే దారిలో సమీపంలోని స్థలంలో భారీ ఎత్తున దుకాణాలు ఏర్పాటయ్యాయి. అలాగే మెదక్ చర్చిలో జరిగే వేడుకలకు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తన మహిమ కీర్తి కలగజేయవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచు ఆయన తన చిత్తానుసారంగా చేసిన తప్పు నిర్ణయం చొప్పున సమస్త కార్యాలను జరిగిస్తున్నాడు. మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ స్వార్థం విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి దేవుని మహిమకు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతిలో ఏకాదశి రోజు నుంచి వరుసగా 10 రోజుల పాటు స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి. సాధారణంగా ప్రస్తుత పరిస్థితుల ప్రకారం తిరుపతిలో రోజుకు 60,000 నుంచి 80,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఏకాదశి నాడు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో వివిధ దేశాలలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ నుండి తమను తాము రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నివారణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక సూచనలు చేసింది. దీని ప్రకారం వివిధ ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యలు చేపడుతున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనానికి సంబంధించిన రిజర్వేషన్ టికెట్లను నిన్న ఉదయం టీటీడీ విడుదల చేసింది. ప్రత్యేక దర్శనం కోసం టికెట్లతో వచ్చే భక్తులు కరోనా వ్యాక్సినేషన్ ధృవీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని టీటీడీ సూచిస్తుంది. టీకాలు వేసినట్లు రుజువు లేని వారు ఆలయానికి వచ్చిన 48 గంటల్లోగా కరోనా ఫ్రీ సర్టిఫికెట్ తీసుకురావాలని, ధృవపత్రాలు లేకుండా వచ్చే భక్తులను దర్శనానికి అనుమతించబోమని తిరుమల దేవస్థానం బోర్డు ప్రకటించింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తుంది. టీటీడీ భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. 10 రోజులకు సంబంధించి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు కూడా జారీ చేయనుంది. టీటీడీ జనవరి 2 నుంచి 11 వరకు రోజుకు 50,000 చొప్పున 5 లక్షల సర్వదర్శనం టికెట్లు అందుబాటులో ఉంచుతుంది. వైకుంఠ ద్వార దర్శనం జరిగే 10 రోజుల సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని, రద్దీ కూడా పెరిగే అవకాశం ఉందని టీటీడీ పేర్కొంది. మళ్ళీ రేపు మాట్లాడుతుంది. కోవిడ్ గురించి నన్ను మాట్లాడంటే ఎట్లా దర్శనం గురించి మాట్లాడలేరు. ఇవాళ మీటింగ్ పెట్టేసి రేపు మాట్లాడతారు. అంటే ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ కూడా ఐడియా లేదు కదా, కాబట్టి నేను ఊరికే మాట్లాడికి మళ్ళీ లేని పని కన్ఫ్యూజన్. సెకండ్ సార్ కంగ్రాట్ సార్. థ్యాంక్ యూ. రండి సార్. కెమెరా అనిపిస్తానా
తిరగండి తిరగండి. శేఖర్ మీరు ఫోటోగ్రఫీ డ్యూటీ బైకౌట్ చేశారా ఏంటి? ఫోటోగ్రఫీ బైకౌట్ చేశారా ఏంటి? లేదు సార్, రాకూడదు సార్. నువ్వు అట్లా నాకు తెలియదు. బిడ్డ ఉన్నారేంటి లోపలికి అంటే దేవుడు అంటే అదే అదే అనుకున్నాను. ఏది బైకౌట్ చేసి బయట ఉన్నారు, మంచిగా మోషన్ ఇచ్చామని చేసాము. అదో పని అయిపోయి కనపడతలేడు మనిషి. వచ్చారని మీరు బయట వచ్చారని ఇక్కడ ఉన్నారు సార్. మనం బట్ పొద్దు చేస్తే నిజామాబాద్ లో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. పార్కింగ్లలో వాహనాలు పార్క్ చేసి ఎక్కడికన్నా వెళ్లి వద్దామంటే ప్రజలు భయపడుతున్నారు. తిరిగి వచ్చేసరికి బైక్ ఉంటుందో ఉండదో అన్న అనుమానాలు కలుగుతున్నాయని వాపోతున్నారు. తాజాగా ఓ దొంగ బైక్ దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కడంతో పోలీసులు బైక్ దొంగల కోసం గాలిస్తున్నారు. వీడియో కూడా ఉంది. కొద్దిగా నాది కూడా ఇంకా కిందికి తాళం వేసింది కూడా తీయి. నాకు దొరికినప్పుడు మాత్రం మనం కొడతారు పక్క. ఉంది వాళ్ళది ఉంటుంది, వాడు పాతోడాడు ఉంటుంది. మన వంటలో మన లిస్ట్ ఎంత ఉంటుంది. చూస్తున్నాను, వీడియో తీస్తున్నాను, వీడియో తీస్తున్నాను. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. తాళాలు 10 తాళాలు పెట్టిండు. వీడియో పంపిస్తాం. 10 తాళాలు పెట్టిండు. మన బండి తాళం తీసి బండి అది లాక్కుంటా లాక్ తెగిపోయింది ముంగట. అది చూస్తా తెగిపోయింది. భావనపాడు పోర్టు నిర్వాసితుల త్యాగం మరువలేనిదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలాపేట గ్రామంలో జరిగిన భావనపాడు పోర్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ చాలా ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించిన భూసేకరణ అనేది పెద్ద సమస్యగా మారిందని, ఇలాంటి సందర్భంలో ఈ ప్రాంతవాసులు ఓ బృహత్తర ప్రాజెక్టుకు భూమి ఇవ్వడం అభినందనీయమని అన్నారు. పోర్టు నిర్మాణానికి మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సీన్ కూడా క్లైమాక్స్ లా ఉంటుంది, మీకు అందరికి తెలిసి. ఇదే వేదిక మీద మరి ఎన్నిసార్లు మనం గుద్దులాడుకున్నామో కూడా మీకు అందరికి తెలుసు. ఏదో గుద్దులాడుకున్నామని అనుకునే కంటే కూడా మీ ఆవేదన, ప్రజలు మీకు సంధించేటటువంటి ప్రశ్నలు మీరు మాట్లాడుతారు. ప్రభుత్వ ప్రతినిధులుగా మేము ప్రభుత్వం దృష్టిలోకి, ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకునేందుకు మా బాధ్యత. 12.5 లక్షలు పరిహారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఈ మూలపేట పోర్టుకు సంబంధించి 25 లక్షల రూపాయలు మనం పరిహారం కింద ఇవ్వగలుగుతా ఉన్నామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక పార్లమెంట్ సభ్యులు గత 34 సంవత్సరాలు కూడా అయిందా? ఏమైందా? చూపించుకున్న ఒక్క ప్రోగ్రామ్, ఒక్క ప్రాజెక్ట్ చెప్పలేదు. నేను అలా కించపరచడం లేదు. ఆయనకి అసలు చంద్రబాబు ప్రభుత్వానికి ఈ జిల్లా పట్ల
ఎప్పుడు అభిమానం లేదు. మాయమాటలతో మోసగించడం తప్ప కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు ఇస్తే ఒక్క సంస్థ కూడా మన దగ్గర పెట్టినటువంటి నాయకులు. అప్పుడు రాజా మంచి అని కబుర్లు చెప్తారు. రాష్ట్రం విడిపోయినందుకు నష్టపోయినటువంటి రాష్ట్రంగా 23 సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇస్తే 13 జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రంలో మనిషికి 2 జిల్లాకు రావాలి. ఒక్కటి కూడా మన జిల్లాలో పెట్టలేదు 5 సంవత్సరాలు. ఈ పెద్ద మనిషి నేను వచ్చి రాజాంలో కబుర్లు చెప్పేస్తాను. బ్యాక్వర్డ్ క్లాస్ కంటే ఇక్కడ వదిలించేట ఇచ్చింది ఒక లడక ఒకటి, ఒక కత్తి ఒకటి, సైకిల్ ఒకటి, ఈ బైసీలు వదిలించినట్టు ఎప్పుడు ఇంటితోటి ఓట్లనే వేయించుకొని కాలక్షేపం చేసేది ప్రాంతం. మరి ఆయనకు ఎప్పుడైనా చెప్పగలుస్తున్నారా? ఇక్కడున్న మీ ఎంపీ కానీ, మీ మంత్రి గారు కానీ, ఇక్కడున్న మంత్రి గారు కానీ, అప్పుడున్న ఎంపీ కానీ చెప్పలేదు. వీళ్ళు నోరు మూసుకొని ఊరుకోవడం తప్ప చెప్పలేదు. ఆయనకి ఇప్పుడు ప్రేమ లేదు ఈ జిల్లాలో. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన మేరు సంఘ నూతన భవనాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ భవన అభివృద్ధికి మరిన్ని నిధులు వచ్చేలా కృషి చేస్తానని మేరు సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. ఇతర కుల సంఘ నాయకులు రావడంతో వారికి కూడా ప్రభుత్వం నుండి అన్ని విధులు వచ్చేలా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వారం రోజులు 10 రోజులు మంచినీళ్ళు రాకుండా ఉండడం అనేటువంటిది ధర్మపురి పట్టణానికి ఉండే. అయినా మేము ఎన్ని చేసినా మంచినీటి సమస్య తీర్చలేకపోతున్నాం. మీరు ఏం చేస్తే బాగుంటుందని ఆల్టర్నేటివ్ సోర్స్ ద్వారా ఏదైతే మనకు కమలాపూర్ దగ్గర ఉన్నటువంటి మనకు ఒకసారి నిర్మాణం చేసి మొదలుపెట్టినటువంటి దాన్ని మరి అక్కడి నుంచి ఆ పైప్ లైన్ దాదాపుగా చెడిపోయిందంతా తీసేసి మళ్ళా పాత బంగారు ఉపయోగించుకొని దానిలో కొత్త పప్పులు కానీ, మోటార్లు కానీ, కొత్త పైప్ లైన్ కానీ వ్యవస్థ నిర్మాణం చేసి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్టర్నేటివ్ సోర్స్ ఈరోజు తీసుకురావడం జరిగింది. మన బొలిచెరు వాటర్ మనకు డైరెక్ట్ గా మరి ధర్మపురి మంచినీటి కోసం ఒకవైపేమో ఈ మిషన్ భగీరథ నీరు, రెండో వైపేమో మనకు ఆల్టర్నేటివ్ ఏమన్నా బ్రేక్ డౌన్ అయినా కొంచెం చెడిపోయినా ఇది ఆగింది మంచినీళ్ళు వస్తలేమనే సమస్య ఉండదనే ఉద్దేశంతో ఇప్పుడు 2 కోట్లతోటి మళ్ళీ ఆల్టర్నేటివ్ సోర్స్ వచ్చింది. అప్పటి నుంచే మీకు నీటి అనేది కూడా తగ్గిపోయింది. కంటిన్యూగా నీళ్ళు వస్తున్నాయి. దాన్ని మనం ఇంకా ప్రారంభించుకోలేదు. ఘనంగా ప్రారంభించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గ్రామస్తులందరూ కూడా తెలియని విషయం, తెలియాల్సిన అవసరం కూడా ఉన్నది. తెలియజెప్పే విధంగా ఒక ప్రోగ్రామ్ కూడా చేయాలని చెప్పేసి మా చైర్మన్ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఎవరికి తెలియని విషయం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మౌలానా ఆజాద్ స్కాలర్షిప్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం తగదని ఆవాజ్ మండల కార్యదర్శి షేక్ మునీర్ అహ్మద్ విలేకరులు సమావేశంలో అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మైనారిటీలపై దాడుల్లో భాగంగా చదువుకు దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కాలర్షిప్ రద్దు చేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో క్రింది తరగతుల విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ రద్దు చేసే అవకాశం ఉందని, దీనిని మైనారిటీ అందరూ కలిసికట్టుగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వ్యతిరేకత విధానాలలో ఎక్కువగా అమలుపరుస్తుంది. దాంట్లో భాగమే ఆవాజు జిల్లా కమిటీ ఈరోజు మైనార్టీ స్కాలర్షిప్లను ఆపివేసిన దాని మీద ప్రెస్ మీట్ అట్లా జరపమని చేశారు. విద్యకు దూరం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆవాజు వ్యతిరేకిస్తుంది. మండల కమిటీ ఆవాజు మైనార్టీలకు గతంలో 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి ప్రభుత్వం నిదానంగా దాన్ని 74,000 కోట్లకి కుదింపు చేసి ఈరోజు ఆ 74,000 రూపాయల స్కాలర్షిప్లను ఎత్తేసినటువంటి దాఖలాలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఈరోజు ముస్లిం మైనారిటీల పట్ల చాలా వ్యతిరేకత ఈ భారతదేశంలో కనబడుతున్న విధానాల్లో ఆవాజ్ మండల కమిటీ దీన్ని ఖండిస్తుంది. భవిష్యత్తులో ఈ స్కాలర్షిప్లని పునరుద్ధరణ చేయాలని, అలాగే మైనారిటీలకు ఇచ్చే స్కాలర్షిప్లని వెంటనే మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆవాజ్ మండల కమిటీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో దీన్ని కనుక అమలుపరచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఆవాజు ఒక ఉద్యమాన్ని తీసుకొస్తుంది. అందుకని రేపు 22వ తేదీ రేపు నెల్లూరులో 8వ తేదీ 22వ తేదీ జనవరిలో గాంధీ బొమ్మ నుంచి 2వ తేదీ జనవరి 2వ తేదీ గాంధీ బొమ్మ నుంచి కలెక్టర్ వరకు జరుగు ఒక మహా ప్రదర్శన జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ
నెల్లూరు టౌన్ హాల్లో అనం వివేకానంద రెడ్డి 72వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సంస్మరణ సభకు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా ఎల్ఈడి స్క్రీన్పై అనం వివేక స్మృతులు ప్రదర్శించారు. జయంతి సభలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, రంగామయూర్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, ముస్లిం లీగ్ పార్టీల నాయకులు పాల్గొన్నారు. శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారి యొక్క 72వ జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులుగా మేము, అలాగే ఆయన ఆత్మీయులు, అభిమానులు, ఆయనతో నిత్యం సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకోవడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇది మా కుటుంబం యొక్క స్థలం. స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మా కుటుంబ పెద్దల జ్ఞాపకార్థం ఈ స్థలంలోనే వారి యొక్క గుర్తింపుల్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడనే సోదరులు వివేకానంద రెడ్డి గారి యొక్క స్మృతి కూడా ఇక్కడనే చిహ్నంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు వివేకానంద రెడ్డి గారిని మా కుటుంబ సభ్యుడు అనేదానికన్నా ఈ నెల్లూరు నగరానికే ఆయన ఒక కుటుంబ సభ్యుడు. దశాబ్దాల కాలం ఆయన ఎంతో సన్నిహితంగా ఎన్ని అవకాశాలు వచ్చినా నేను నెల్లూరు నగరానికే పరిమితం, ఈ నగర ప్రజానీకానికే నేను అంకితం అని చెప్పి చివరి వరకు కూడా ఆయన నెల్లూరు నగర ప్రజల కోసం తప్పించాడు, ఆయన ఆలోచన చేశాడు. అటువంటి మహనీయుని యొక్క 72వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోస్యం చెప్పారు. చంద్రబాబు ఎక్కడికెళ్లినా వేలాది మంది స్వచ్ఛందంగా వస్తున్నారని తెలిపారు. జగన్ సభలకు బలవంతంగా జనాన్ని తీసుకువెళ్లినా జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అవినీతి అరాచక ప్రభుత్వాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ విశ్వాసఘాతకుడిగా అభివర్ణించారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలతో పాటు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. మళ్లీ కరోనా రావాలని ముఖ్యమంత్రి ఇంట్లో పూజలు చేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ వస్తే ప్రతిపక్ష నేతలు జనాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చని జగన్ భావిస్తున్నారని విమర్శించారు. చెల్లితో తెలంగాణలో పార్టీ పెట్టించారన్నారు. కేసును మాఫీ చేయించడం కోసం విశ్వాసఘాతకుడిగా మారినవాడు జగన్మోహన్ రెడ్డి. అనేక వాగ్దానాలు చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్నెన్నో వాగ్దానాలు చేసి అన్నిటినీ నీటిపాలు చేశారు. వాగ్దానాలన్నీ నీటి ముట్లగా మారిపోయినాయి. ఈరోజు అన్ని రంగాల్లో నెంబర్ 1. ఒకటి నేరాంధ్రప్రదేశ్లో నేరాలు ఘోరాల్లో నెంబర్ 1 కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారమే. అప్పుల్లో నెంబర్ 1, రైతు రుణమాఫీలో నెంబర్ 1, డ్రగ్స్ మాఫియాలో నెంబర్ 1, గంజాయి సాగులో నెంబర్ 1. ఇలాగా కేంద్రం ఇచ్చే అభివృద్ధిలో వెనక నుంచి నెంబర్ 1, అభివృద్ధిలో వెనక నుంచి నెంబర్ 1, సంక్షేమంలో నెంబర్ 2, వెనక నుంచి నెంబర్ 2. ఈరోజు 15 లక్షల రేషన్ కార్డులు రద్దు చేశాడు ఈ పెద్ద మనిషి. 6 లక్షల పెన్షన్లు ఇవాళ రద్దు చేశాడు. ఇవాళ అన్నిటి వైఫల్యం. నువ్వు ఎన్ని మాటలు చెప్పావు, 1.25 లక్ష వాగ్దానాలు చేసావు రాష్ట్ర పర్యటనలో. నవరత్నాలు అంటావు, నవరంధ్రాలు పెట్టి. ఏమిటి నవరత్నాలు? కేంద్ర రాష్ట్ర ప్రయోజన పథకాలన్నీ కూడా జగనన్న పేరుతో మార్చుకొని
మీ నాన్న నీ పేరు పెట్టుకున్నావు. శ్మశానాలకు ఒకటే మిగిలింది, జగనన్న శ్మశాన వాటికలు. బహుశా అవి కూడా రేపు మాపో పెడతావు. పన్నులు వేసావు, చెత్త పన్ను దగ్గర నుంచి, ఇంటి పన్ను దగ్గర నుంచి, కరెంట్ ఛార్జీల దగ్గర నుంచి, ఆర్టీసీ రేట్ల దగ్గర నుంచి, రిజిస్ట్రేషన్ ఛార్జీల దగ్గర నుంచి అన్నీ బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధరల దగ్గర నుంచి, గ్యాస్ మీద సర్ఛార్జీల దగ్గర నుంచి బాధుడే బాధుడు. విశ్వసనీయత ఎక్కడ నీకు? ధరలు తగ్గిస్తానన్నావు, ధరలు తగ్గించబోగా ధరలు పెరిగిపోయినాయి. నీకు ఎక్కడ విశ్వసనీయత? విశ్వాస లేని 151 సీట్లు ఇచ్చి గెలిపించి 28 పార్లమెంటు సభ్యులను నీకు అప్పచెబితే ప్రత్యేక హోదా తేలేని దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావు. విశ్వసనీయత ఎక్కడ? ప్రశ్నించలేవు నువ్వు. స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే ఆపలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పూర్తి స్థాయి నిధులు తెచ్చుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. ఎక్కడ నీకు విశ్వసనీయత? అబద్ధాల ప్రచారాలు చేయటం, దోపిడీ, నిత్య దోపిడీ. ఇసుక మాఫియా 1500 2000 రూపాయలకు వచ్చిన 2 యూనిట్ల ఇసుక ఇవాళ 11,000కి దొరకదు, బిల్లు ఇవ్వరు. ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, నిషేధం చేశావా? ఇవాళ మళ్ళా 300 షాపులు అదనంగా ఇచ్చారు. ఇవాళ నిన్న మా రాజభవన్లో షాప్ పెడుతుంటే ధర్నా చేశారు ఎస్సీలు, షాప్ పెట్టొద్దని. ఇవాళ బెల్ట్ షాపులు, ఇచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి చంపిస్తూ ఉన్నాం. 13,000 కోట్ల రూపాయలున్న ఎక్సైజ్ ఆదాయాన్ని ఇవాళ 25,000 కోట్లకు పెంచావు. ఇది విశ్వసనీయత? తాగేవాడే కడతాడు. కరోనా వేరియంట్తో గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. షార్జా నుంచి 140 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికులకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో గన్నవరం విమానాశ్రయంలో అధికారులు కోవిడ్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కరోనా టెస్టులు నిర్వహించేందుకు ప్రత్యేక శిబిరం ప్రారంభించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఆటో బోల్తాపడిన సంఘటనలో 7 విద్యార్థులు గాయపడ్డారు. మండలంలోని మధుపాడ గ్రామానికి చెందిన విద్యార్థులు మరుపల్లి ఆదర్శ పాఠశాల జెడ్పీ హైస్కూల్లో చదువుతున్నారు. పాఠశాల ముగిసిన తర్వాత ఆటోలో స్వగ్రామం మధుపాడ వస్తుండగా మధుపాడ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జెడ్పీ హైస్కూల్కు చెందిన వజ్రగడ అజయ్ కుమార్, ఏపీ ఆదర్శ పాఠశాలకు చెందిన అమృత, జస్వంత్, లలిత, కృష్ణవేణి, విజయ్ కుమార్, రోహిత్ గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను వైద్య చికిత్స నిమిత్తం గజపతి నగరంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా క్రిస్మస్ సంబరాలు. మెదక్ చర్చి వద్ద ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో భారీ బందోబస్తు. తిరుమల శ్రీవారి దర్శనానికి కరోనా వ్యాక్సినేషన్ ధృవీకరణ తప్పనిసరి, లేదంటే దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేసిన టీటీడీ. నిజామాబాద్లో రెచ్చిపోతున్న బైక్ దొంగలు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు. భావనపాడు పోర్టు నిర్వాసితుల త్యాగం మరవలేనిదన్నదని ఏపీ మంత్రులు. భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.